గౌరవనీయులు కమ్యూనిటీ బోర్డు చైర్మన్ గారైన అలాగే ఎంపీటీసీలందరినీ మరియు సర్పంచుల జిల్లా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విజయలక్ష్మి గారు అప్పుడు అమ్మ రాజలక్ష్మితో కలిపి ఈ పొదుపు పని ఎలా చేయాలి అది ఆడవాళ్ళకే అర్థమవుతుంది అని మొదలు పెట్టారు. నేను విన్నా. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ ఖర్చు పెట్టేవాళ్ళం. పొదుపు చేసేది మీరు. ఇల్లు ఎలా గడపాలా, ఏ అవసరాలు ఎప్పుడు ఉంటాయి, నెలాఖరు వస్తుందంటే ముందరే ప్లానింగ్. మేము ఇప్పుడు ఈ ఫోన్లు పట్టుకొని దీనిలో ఏదో చేస్తా ఉంటారు. మీకు ఇవన్నీ అవసరం లేదు, అంతా ఇక్కడ ఉంది. మీరే సమర్థులు. ఏమా ఎక్కువ జరుగుతే నేను కూడా జవాబు చెప్తా. లేకపోతే ఎవరికి లేదు? ఎందుకు లేదా పిల్లదాన్ని? అందరికీ ఉంది. అందుకే మీరు సభ్యులుగా ఉన్నారు, మీరు సంపాదన ఉంది. దీనికి తోడు ఇక్కడ మనం కలిసింది దేనికి? మీ వాటికి మీరు పొదుపు సంఘాలుగా ఉన్నారు. ₹4 కోట్లు పెడుతున్నారు. వచ్చిన దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలో మీకే తెలుసు. ఇక్కడ కలిసింది ఏ ఉద్దేశంతో? ఇప్పుడు చెప్పారు, మేడం గారు చెప్పారు, ఇది 4వ విడత. రాష్ట్రం మొత్తం మీద ఈ 4 విడతల్లో 25,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీకు అందజేశారు. దానిలో మీరు ఒక భాగం. మళ్ళీ ఇంటికి పోయి నా 25,000 కోట్లు లేదని అడుగుతాం. ఒక్కొక్కరికి 25,000 కోట్లు రావాలి కదా, ఏదని. రాష్ట్రం మొత్తం మీద ఇది గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు మా ఎవరికైనా డౌట్లు ఉంటే తర్వాత నాతో వచ్చి మాట్లాడచ్చు. ఇక్కడే ఉంటా. మీకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. చేయలా. సరే, నేను వచ్చిన తర్వాత చేస్తాను. ఆ రోజుకి ఎంత బకాయి ఉందో ఆ బకాయి మొత్తం ఏప్రిల్ 19 డేట్ ఎంతమా 11/2019కి ఎంతవరకు అయితే రుణం ఉందో అదంతా నేను తీరుస్తాను. అది 25,000 కోట్ల చిల్లర. దాన్ని 4 విడతలుగా చేసి మీ అకౌంట్లో వేస్తాము. కానీ అప్పుడు మీరు డబ్బులు కట్టేశారు. మీరందరూ డబ్బులు కట్టేశారు. కట్టిన డబ్బుల్ని తిరిగి మీకు ఇస్తూ దాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటారో మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. ఇప్పుడు నా పెద్ద ఉందే, నాకు అది తెలియలేదని. మరి అది కొడుక్కి మొట్ట పైకి ఇచ్చిందా లేకపోతే ఎక్కడ ఖర్చు పెట్టిందో తెలియదు. నేను 6 మండలాలు తిరుగుతా ఉంటా. ఇప్పటికి మీరు ఒక అవకాశం ఇచ్చారు. మొట్టమొదటిసారిగా మీరు వేసిన ఓట్లే కదా, కొంచెం గట్టిగా వేశారు. ఆ డబ్బులు కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఈ అబ్బాయి ఏం చేస్తాడో అని చెప్పి ఎక్కువ ఓట్లు వేశారు, ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఎక్కడా మాట తప్పల. ఏదైతే చేస్తా అన్నాడో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చేసుకుంటా పోయాడు. తెలుసా, ఇప్పుడు మీ రుణం 25,000 కోట్లకు వస్తే ఎప్పుడమ్మా 91, 92, 91లో క్రితం అది పెరిగితే పోయింది.
మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, మీరెంత నంబర్లు పెరుగుతా ఉన్నాయి, డబ్బులు పెరుగుతా ఉంది. మీకు తెలుసుంటుంది ఏదైనా మన జనార్దన్ రెడ్డి కొడుకుగా మేము కూడా స్కూల్స్ కాలేజీలు పెట్టున్నాం. ఎలా పెరిగి అభివృద్ధిలో వస్తారనేది మాకు తెలుసు.